హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. సక్సెస్ఫుల్గా మేమైతే మా థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నామండి. ఈ వీడియో వచ్చి థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్ వీడియో అండి. మేమైతే థాయిలాండ్లో 10 full days కంప్లీట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసాము. సో 3 days ఇన్ బ్యాంకాక్, 2 days ఇన్ పటాయా అండ్ 5 days ఇన్ ఫుకెట్ అండి. సో మీలో ఎవరైనా థాయిలాండ్ ప్లాన్ చేసుకున్నట్టయితే మా వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం లెందీగా ఉండబోతుంది, బట్ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే, ఇండియాలో బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ ట్రిప్ కంప్లీట్ చేసుకుని క్షేమంగా మళ్ళీ తిరిగి ఇండియా చేరేంత వరకు ఏవేవైతే టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వాలో, ప్రత్యేకించి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన దగ్గర నుంచి, అలాగే ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయిన తర్వాత చేయాల్సిన మొదటి పనులు, అలాగే హోటల్స్ ఎక్కడ వెతుక్కోవాలి, ఎలాంటి హోటల్స్ వెతుక్కోవాలి, ఏ ప్లేస్లో వెతుక్కోవాలి, ఏది చీపెస్ట్ ప్లేస్, అలాగే ఏ ఫుడ్ తినాలి, అసలు మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా లేదా, అలాగే ఏ ప్లేసులు చూడాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఏంటి, బస్సా కారా ట్రైనా ఏది వాడాలి, సో ఇవన్నీ బ్యాంకాక్లో ఏ ప్లేస్ చూడాలి, పటాయాలో ఏ ప్లేసెస్ చూడాలి, అలాగే ఫుకెట్లో ఏ ప్లేస్ చూడాలి, బ్యాంకాక్ నుంచి పటాయా ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇచ్చాము. ఒక రకంగా చెప్పాలి అంటే పిన్ టు ప్లేన్ ఏది వదలకుండా చెప్పాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా వీడియో ఒక్కొక్కటి ½ an hour ఉంటుంది, కొన్ని అయితే 40 minutes కూడా ఉంటాయి. ప్రత్యేకించి ఫ్యామిలీతో ప్లాన్ చేసుకునే వాళ్ళు, ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలామందికి మా వీడియోస్ అయితే ఉపయోగపడుతున్నాయి. మీరు మా వీడియోస్ కింద కమెంట్ చూస్తే మలేషియా సక్సెస్ఫుల్గా ట్రిప్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సింగపూర్ ఆల్రెడీ, బ్యాంకాక్ కూడా, థాయిలాండ్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఫ్యామిలీగా ట్రిప్స్ ప్లాన్ చేస్తే మాత్రం మా వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. సోలో వాళ్ళకి మాత్రం మాకు కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మేజర్ బడ్జెట్ ఫ్లైట్ టికెట్స్ అండి. సో మేమైతే గూగుల్ ఫ్లైట్స్లో బుక్ చేసుకుంటామండి, అంటే కంపేర్ చేసుకుంటాము. గూగుల్ ఫ్లైట్స్లో ఎందుకంటే మాకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇయర్ మొత్తానికి మనకు ఆ ప్రైజెస్ అయితే లిస్టింగ్ ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకొని ఎప్పుడు మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుందో దాన్ని బట్టి బుక్ చేసుకుంటాము. సో మీరు ఇంక వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే మీరు అందులో కూడా బుక్ చేసుకోవచ్చు. సో మాకు వైజాగ్ నుంచి బ్యాంకాక్ అండ్ బ్యాంకాక్ టు వైజాగ్ రౌండ్ ట్రిప్ వచ్చి పర్ హెడ్ 14,000 పడిందండి. అయితే బెస్ట్ ప్రైస్ మీకు బ్యాంకాక్ విజిట్ చేయడానికి 12,000 to 16,000 లోపు అయితే బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. దీంతో అయితే హ్యాండ్ లగేజ్ ఆర్ క్యాబిన్ లగేజ్ 7 kgs ఇచ్చారండి. సో మేము ఎక్స్ట్రా 20 kgs 2,700 పెట్టి కొనుక్కున్నాము. సో చాలా పట్టుబడుతున్నారండి. 7 kgs అంటే పర్టికులర్గా 7 kgs ఉండాలని అదొకసారి చెక్ చేసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్స్ అండి, డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్ అలాగే సువర్ణభూమి ఎయిర్పోర్ట్. మాకు తెలిసింది ఏంటి అంటే, డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్ మోర్ యాక్సెసిబుల్ అండి. అంటే మనం బ్యాంకాక్ దిగిన వెంటనే సిటీలోకి వెళ్ళిపోవడానికి తక్కువ డిస్టెన్స్లో డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. సువర్ణభూమి కొంచెం దూరంలో ఉంటుంది, అంటే 45 minutes to 50 minutes పడుతుంది మీకు సిటీ ఎంటర్ అవ్వాలంటే. అదే డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్ అయితే మీరు 20 to 30 minutesలో అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ తర్వాత ఆలోచించాల్సింది వీసా కదండి. ఈ వీసా గొడవలు ఉండడం వల్ల చాలామంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, థాయిలాండ్కి లేదా బ్యాంకాక్కి మనం వెళ్ళాలి అంటే వీసా అవసరం లేదండి. వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్. అప్ టు November 2024 వరకు వీసా అవసరం లేదండి. ఇదివరకు వీసా ఆన్ అరైవల్ ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేసి చక్కగా మనం వీసా లేకుండానే అడుగు పెట్టవచ్చు. బట్ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి. ప్రత్యేకించి ఎక్కడైతే మనం స్టార్ట్ అవుతున్నామో, మేమైతే వైజాగ్లో స్టార్ట్ అయ్యాం, అక్కడే కొంత ఫిల్టర్ అయితే చేస్తున్నారండి. కన్ఫర్మ్ ఫ్లైట్ టికెట్స్ అడుగుతున్నారు రిటర్న్ టికెట్తో పాటు, అలాగే కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్స్ అడుగుతున్నారు, అలాగే ఐటినరీ కూడా అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారని. ఒక అబ్బాయిని అయితే నేను 7 రోజులు ఉంటున్నాను అని అన్నాడు. మరి 7 రోజులు ఉంటే 4 రోజులకు సామాన్లు ఎందుకు సర్దావు అని అడిగారు. తన దగ్గర సరిగ్గా ఆన్సర్ లేదు. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమందిని అయితే ఉంచేశారు. కాబట్టి మీరు టూరిజం పర్పస్ మీద వెళ్తున్నారు కనుక సో అలాంటి ఏమంటారు జంజట్ ఏం లేకుండా చక్కగా రిటర్న్ టికెట్స్ కూడా పెట్టుకోండి, కన్ఫర్మ్ హోటల్ బుకింగ్స్ పెట్టుకోండి. అన్నీ పెట్టుకున్న తర్వాత మీరు ట్రావెల్ చేయగలిగితే డైరెక్ట్గా ల్యాండ్ అయిపోవడం. అక్కడ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా 5 నిమిషాలండి. అంటే వెయిటింగ్ టైం అయితే ఉంది. మనం ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో అయితే ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా ఫ్రీగా ఉంది. థాయిలాండ్ కరెన్సీ వచ్చి థాయ్ బాట్ అండి. మేమైతే ఇండియాలోనే ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకువెళ్ళాం. అక్కడ ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయండి.
సో దానికోసమని మేము ఇండియా నుంచే ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకువెళ్ళాము. అండ్ అక్కడ కూడా కన్వర్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారో మీ లోకల్లో ఒకసారి గూగుల్ చేస్తే మనీ ఎక్స్చేంజ్ ఫర్మ్స్ నియర్ మీ అని కొడితే మీకు దొరుకుతాయి. సో అక్కడ మీకు ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మాకైతే ఒక థాయ్ బాట్ ₹2.28 అయితే మేము తీసుకున్నామండి. సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లస్ మనీ కార్డ్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ స్టాండ్ బై పెట్టుకోండి, బట్ క్యాష్ ఎక్కువ క్యారీ చేస్తే అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ విషయం అండి, సో భాషతో అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ, ప్రత్యేకించి బ్యాంకాక్లో. ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరండి, కనీసం బేసిక్ ఇంగ్లీష్ కూడా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు థాయ్ భాషలోనే కమ్యూనికేట్ చేస్తారు. సో మనమైతే గూగుల్ ట్రాన్స్లేట్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే థాయ్ భాషలో వాళ్ళు మాట్లాడి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చూపెడతారు. మనం కూడా మన భాషలో మాట్లాడి వాళ్ళకి థాయ్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి చూపెడితే ఈజీ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లేకపోతే చాలా ఇబ్బందులు అయితే పడతాం. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనకి సిమ్ ఒకటి అవసరం అండి. ఎందుకంటే మనకు హోటల్కి వెళ్ళాలన్నా, లొకేషన్ పెట్టుకోవాలన్నా, ఒక ట్యాక్సీ బుక్ చేసుకోవాలన్నా, టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా దేనికైనా సిమ్ కావాలి. మేము సిమ్ కోసం వచ్చినప్పుడు మేము ముందే రీసెర్చ్ చేసామండి, అంటే కనుక్కున్నాము. ఏఐఎస్ అనేది బాగా ఫేమస్ అన్నారు, మనకి ఎయిర్టెల్ ఎలాగో. అయితే ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏఎస్ ఎందుకో దొరకట్లేదండి. సో నెక్స్ట్ ఆప్షన్కి డీటాక్ అని మేము దిగాము. చూడండి, దానివి నేను ప్లాన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను, అది పాజ్ చేసుకున్న తర్వాత చూసుకోండి. ఈ డీటాక్ వాడాము 10 రోజులు. ఇటు ఫుకెట్ కానీ, పటాయా కానీ, ఇక్కడ బ్యాంకాక్ కానీ ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు. కాబట్టి దాన్ని మేము 15 డేస్కి అయితే తీసుకున్నామండి. ఎందుకంటే 8 డేస్ ఉంది, 8 డేస్ మనకు సరిపోదు, మాది 10 డేస్ కాబట్టి 15 డేస్కి తీసుకున్నాము. దాని ప్రైసెస్ అయితే అది పాస్ చేసుకుని చూస్తే మీకు క్లియర్గా ఇచ్చేస్తారు. సో క్లియర్గా ఉంటుంది, మీరు ఎన్ని రోజులు ఉంటారో దాన్ని బట్టి మీకు అన్లిమిటెడ్ కావాలా, లిమిటెడ్ డేటా కావాలా అని సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాకేజ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనం హోటల్కి వెళ్ళాలి కదా. ఇది కేవలం బ్యాంకాకే కాదు కానీ మొత్తం థాయిలాండ్ కంట్రీ అంతటికి ఇదే ట్రాన్స్పోర్ట్ అప్లికబుల్ అండి. సో మేము ఇందాక వీడియోలో స్టార్టింగ్లో చెప్పాము, మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం. ఫ్యామిలీ అంటే మా సైజ్ వచ్చేసి 3 అడల్ట్స్ 2 కిడ్స్ అండి, అంటే పెద్ద ఫ్యామిలీయే. కాబట్టి మేము ట్రైన్ బస్సు ఆఫ్ చేసే కంటే ట్యాక్సీ ఆఫ్ చేసాం. ఎందుకంటే ట్రైన్ బస్సులో మేము అందరం కలిసి ట్రావెల్ చేసినా ఎంతైతే డబ్బులు అవుతుందో ట్యాక్సీకి కూడా అంతే అవుతుంది. కాబట్టి మాకు ట్యాక్సీయే బెటర్ అనిపించిందండి. ఫ్యామిలీగా ట్రావెల్ చేసేవాళ్ళు, కపుల్గా ట్రావెల్ చేసేవాళ్ళు, ముగ్గురుగా ట్రావెల్ చేసేవాళ్ళు అయితే ఈ ట్రావెల్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఎంచుకోండి. అయితే థాయిలాండ్లో 2 బెస్ట్ ట్యాక్సీ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి గ్రాబ్, ఇది అందరికీ తెలుసు. రెండోది బోల్ట్, అంత పాపులర్ కాదు. సో మేము మలేషియాలో కూడా గ్రాబ్ వాడాము. సో కాబట్టి ఇక్కడ కూడా గ్రాబ్ అని స్టార్టింగ్ గ్రాబ్ వాడాము. 2వ రోజు నుంచి బోల్ట్ వాడడం స్టార్ట్ చేసాము. మీరు చెప్తే నమ్మరు, గ్రాబ్ మీద బోల్ట్ అండి హాఫ్ ఆఫ్ ది ప్రైసెస్ చీపర్ అండి. ఒకవేళ గ్రాబ్ 100 రూపీస్ ఉందంటే, 100 థాయ్ బాట్ ఉందంటే బోల్ట్ 50 థాయ్ బాట్ ఉంటుందండి. కాబట్టి బోల్టే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అని కళ్ళు మూసుకుని మీరు నమ్మేయవచ్చు. ఎందుకంటే 10 డేస్ మేము సాలిడ్గా ఉండి బోల్ట్నే కంప్లీట్గా వాడుతున్న ప్రతిసారి దాన్ని గ్రాబ్తో కంపేర్ చేసి మేమైతే ట్రావెల్ చేసాము. ఒకవేళ సోలోగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అయితే మీరు బోల్ట్ బైక్ ట్యాక్సీ కానీ, గ్రాబ్ బైక్ ట్యాక్సీ కానీ వాడచ్చు. వాళ్ళు బస్సులో తిరగలేము, అంత దూరం నడిచి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇవి కూడా బెటర్ ఆప్షన్స్, ట్రై చేయండి. మేమైతే టోటల్ 10 డేస్లో 9 డేస్ బోల్ట్ వాడాము, 1 డే మాత్రమే గ్రాబ్ వాడాము. సో ఇది వచ్చేసి బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అండి. బ్యాంకాక్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లేస్లో స్టే చేయాలి అని. మేము రీసెర్చ్ చేసినంత మాకు తెలిసింది ఏంటి అంటే సుఖుమ్విత్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిస్ట్ అండి. సో మేము కూడా సుఖుమ్విత్లోనే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. వై అపార్ట్మెంట్ మేము ఆప్ట్ చేసుకున్నాము అని అంటే మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తామండి. అండ్ అట్ ద సేమ్ టైం చక్కగా కుకింగ్ ఆప్షన్ ఉంటుంది. సో మేము చక్కగా కుక్ చేసుకొని అక్కడే ఎంజాయ్ చేస్తూ తింటూ చక్కగా మేము టైం అయితే స్పెండ్ చేసామండి. సో మేము ఆ ఫుల్ టూర్ వీడియో అంటే హోటల్ ఫుల్ టూర్ వీడియో చేయడం జరిగింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోలో అయితే కంప్లీట్గా ఏ ఏరియాలో ఉన్నాం, ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చామండి. ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మేమైతే చాలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఫ్యామిలీగా సక్సెస్ఫుల్గా మా ట్రిప్స్ అయితే మేము కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఎందుకు అని అంటే మేము పర్ఫెక్ట్గా ప్యాక్ అయితే చేసుకుంటామండి ఏ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినా కూడా. సో హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేశామండి. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిన్ టు ప్లేన్ ఏం క్యారీ చేయాలో కంప్లీట్గా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి. చాలామంది మా వీడియోస్ ఫాలో అయ్యి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫ్యామిలీగా
కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి మీ వీడియోస్ వల్ల మేము చక్కగా ఫ్యామిలీగా ట్రిప్స్ కంప్లీట్ చేసుకొని వచ్చామని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. సో అంత యూస్ఫుల్గా ఉన్నాయి మా వీడియోస్. సో ఒకసారి మీరు హౌ టు ప్లాన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఆర్ ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ బ్యాంకాక్ అండి. సో మేమైతే ఖావుసాన్ మార్కెట్ విజిట్ చేసాం. ఇది వచ్చేసి పాములు, తేళ్ళు, పురుగులు ఉంటాయి కదండి, ఆ మార్కెట్ కంపల్సరీగా విజిట్ చేయాలి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, తినడానికి వెళ్ళాము. సో ఆ వీడియో కంప్లీట్ ఏవైతే ప్లేసెస్ మేము చూపిస్తున్నామో వాటి వీడియోస్ అన్నీ కింద ప్లేలిస్ట్ ఇస్తున్నాను. సో ఆ ప్లేలిస్ట్ చూడండి, ప్రతి దాని మీద డీటెయిల్ వీడియో చేసాం. రెండోది గ్రాండ్ ప్యాలెస్ అండి. మూడోది వాటరున్ వాట్పో అండి. ఈ టెంపుల్ మాకు బాగా నచ్చింది, ఎందుకంటే థాయిలాండ్ స్టైల్లో లేకపోతే ట్రెడిషనల్ స్టైల్లో మేము ఫ్యామిలీగా ఏమంటారు డ్రెస్అప్ అయ్యాము. సో దాని మీద కూడా పూర్తి వీడియో చేసాము. అలాగే ఐకాల్ సిఎం మాల్ అండి, కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేసు. అది చూసిన తర్వాత ఆ మాల్ చూడాలంటే ఒక 1 డే స్పెండ్ చేయాలండి. దాని మీద కూడా పెద్ద వీడియో చేసాం చూడండి. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే పడవ మీద వెళ్తూ సంత చేయడం చాలా బాగుంటుంది. అలాగే ట్రైన్ మార్కెట్, ఇది చాలా ఫేమస్ అండి, దీని మీద కూడా వీడియో చేసాం. అలాగే మహనాకన్ స్కై బ్రిడ్జ్, దీనికైతే వెళ్ళలేదు ఎందుకంటే చాలాసార్లు పైకి ఎక్కి గ్లాస్ బ్రిడ్జ్ల మీద తిరిగాం కదా, మలేషియా, సింగపూర్. సో వెళ్ళాం కాబట్టి దాన్ని స్కిప్ చేసాము. ఇవి వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ అండి. ఇంకా చిన్న చితక కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి మీ చాయిస్ బట్టి మీరు తిరగండి. మాకైతే 3 days ఉంది కాబట్టి 3 daysలో ఈ ప్లేసెస్ అయితే మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఫుడ్స్ విషయానికి వస్తే మొత్తం థాయిలాండ్లో మన ఇండియన్ ఫుడ్ చాలా తక్కువ దొరుకుతుందండి, దొరికినా సరే చాలా కాస్ట్లీ. సో కాబట్టి మేమైతే ఏం చేసామంటే, ఇందాకే అపరాజిత చెప్పింది కదా, మేము ఎక్కడికి వెళ్ళినా కుక్ చేసుకుంటాం, ఎందుకంటే అక్కడ ఫుడ్స్ ఎంజాయ్ చేస్తూ అలాగే హోమ్ ఫుడ్ని మిస్ కాకుండా. అలాగే 2 monthsకి ఒకసారి మా ట్రిప్ ఉంటుంది కాబట్టి మాకు ప్రతిసారి బయట కొనుక్కొని తినాలంటే ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. అందుకనే ఎక్కడికి హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది, అందుకనే చక్కగా వండుకొని తింటాము. సో బ్యాంకాక్ విషయానికి వస్తే ఒకవేళ తినాలి అని అనుకుంటే 7-Elevens, మీకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ 7-Elevens ఎక్కడ ఉన్నాయా అని ఉంటే అది థాయిలాండ్లోనే ఉన్నాయండి. ఇవి టూరిస్ట్కి లైఫ్ సేవర్స్ అండి. 20 థాయ్ బాట్కి, 30 థాయ్ బాట్కి, 40 థాయ్ బాట్కి బర్గర్స్, శాండ్విచెస్, రైస్, నూడిల్స్ దొరుకుతాయి. ఇవి ఎక్కడ పడితే కనపడుతుంటుంది. ఇలా తల తిప్పిట్టు చూస్తే ఒకటి ఉంటుంది, ఇంకా ముందుకెళ్ళి తిక్కోటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అప్పటికప్పుడు ఫుడ్ తీసుకోవడం, వేడి చేసుకోవడం, తినేయడం అండి. మేము ఎయిర్పోర్ట్లో అలాగే చేసాం, ఆ వీడియోస్ చూడండి. ఒకవేళ అక్కడ థాయ్ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయాలంటే మిస్ కాని ఫుడ్లు ఏంటి అంటే రోటీ, నుటెల్లా అండి. ఇంకా ఎక్కువ ఇక్కడ చెప్పను, వీడియోస్ వ్లాగ్స్ చూడండి. రెండోది మ్యాంగో స్టిక్కీ రైస్ అండి. మూడవది ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, మ్యాంగోస్ కానీ జ్యూసెస్ కానీ ఇవి కంపల్సరీగా ట్రై చేయండి. మిగతావి మీ చాయిస్, ప్యాడ్ థాయ్ ఇవన్నీ మీ చాయిస్ అండి. అక్కడ ఫుడ్స్ ఒరిజినల్గా అయితే మనం కొంచెం తినలేము. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అయితే తినగలం. వీటి మీద కంప్లీట్గా వ్లాగ్స్ చేస్తున్నాము. ప్రతి వ్లాగ్లో ఎక్కడొకక్కడ ఈ ఫుడ్స్ తినుంటాము. ఆ వీడియోస్ అన్నీ చూడండి. జోషి ఇందాక ఫుడ్స్ విషయం చెప్పారు కదండి, ఈ పర్టికులర్ ఫుడ్స్ అయితే అసలు మిస్ కాకండి అని. అందులో మేము మిస్ అయిపోయాం మీకు చెప్పడం ఏంటంటే కోకోనట్ ఐస్ క్రీమ్ అండి. ఇన్ఫ్యాక్ట్ కోకోనట్తో ఏ ఫుడ్ చేసి మీకు కనిపించినా కూడా అది అస్సలు మిస్ కొట్టకండి, కంపల్సరీగా ట్రై చేయండి. ఎస్పెషల్లీ అందులో టాప్ మోస్ట్ ఏంటంటే కోకోనట్ ఐస్ క్రీమ్ అండి. అది మేము అసలు ఎప్పుడు దొరికినా కూడా మేము అది అసలు తిన్నాము. అది ఇప్పటికీ మేము ఊహించుకుంటే చాలా టేస్టీ. దాంతోపాటు కోకోనట్తో చేసేవి కోకోనట్ వేఫర్స్ కానీ, కోకోనట్ చిప్స్ కానీ, బేక్డ్ కోకోనట్ కానీ, ఇవన్నీ అండి మేమైతే అక్కడ కొనుక్కొని ఇండియా కూడా తీసుకొని వచ్చాం. సో తప్పకుండా ఇవైతే మీరు ట్రై చేయండి. ఇవి వచ్చి బ్యాంకాక్ సంబంధించిన డీటెయిల్స్ అండి. అంటే చాలామంది ఓన్లీ బ్యాంకాక్ కానీ ప్లాన్ చేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి, లేకపోతే ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎలా రావాలి, సో అవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చాం. సో మేము బ్యాంకాక్లో 3 days ఉండిన తర్వాత పటాయాకి అయితే రీచ్ అయ్యామండి. సో బ్యాంకాక్ నుంచి పటాయాకి 100 kilometers అండి, 110 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో మేము చెప్పాం కదండి ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాము. సో దానికోసమని మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే మేము బోల్ట్ బుక్ చేసుకున్నామండి. సో మాకు ఇంచుమించు 1120 థాయ్ బాట్ అయితే పడింది. అదే గ్రాబ్లో మేము చెక్ చేస్తే 2300 పడిందండి. సో అందుకు మేము బోల్ట్ ఆప్ చేసుకొని సో మేము పటాయా అయితే రీచ్ అయ్యాం. సో పటాయా రీచ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ బెస్ట్ ప్లేస్లో స్టే చేయాలి, అంటే ఏ ప్లేస్లో ఉండాలి పటాయాలో అని. సో మళ్ళీ మేము రీసెర్చ్ చేసినప్పుడు నార్త్ పటాయా ఈజ్ బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిస్ట్ టు స్టే అని
మేమైతే చూసామండి. సో మేము కూడా నార్త్ పటాయాలోనే ఈసారి అయితే రిసార్ట్ తీసుకున్నాము, అపార్ట్మెంట్ తీసుకోలేదు, ఎందుకంటే ఓన్లీ 2 days స్టే చేయబోతున్నాం కాబట్టి. సో మేమైతే రిసార్ట్ తీసుకున్నాం. మేమున్న రిసార్ట్ నేమ్ వచ్చి లెట్స్ హైడ్ అండి. సో ఈ హోటల్ ఫుల్ టూర్ వీడియో కూడా మేము చేయడం జరిగింది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో కూడా ఏ ఏరియాలో ఉన్నామో, యాక్సెసిబుల్ ప్లేసెస్ ఏంటి చుట్టుపక్కల, సో దీని ప్రైజింగ్ ఏంటి, కంప్లీట్గా డీటెయిల్స్ అయితే, దీనిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ పటాయా అండి. ఓ రకంగా చెప్పాలంటే మేము పటాయా వచ్చిందే టైగర్ పార్క్ అండి. సో ఫస్ట్ ప్లేస్లో అదే ఉంటుంది. సో టైగర్ పార్క్ అయితే మేము విజిట్ చేసామండి. దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ మేము ఇచ్చాము, ఎందుకంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, మిస్గైడ్ చేసే పరిస్థితులు అయితే టైగర్ పార్క్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ టైగర్ చూస్ చేసుకోవాలి, టైగర్ రేట్లు ఎంత అనే దాని మీద ఫుల్ వీడియో చేసాము, అది కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి పటాయా బీచ్ అండి. పటాయా బీచ్ మేము పగలు విజిట్ చేసాం, నైట్ చూస్తే ఇంకా బాగుంటుందండి అక్కడ. దాని పక్కనే పటాయా సెంట్రల్ అండ్ షాపింగ్ మాల్ ఉంటుంది, అక్కడ కూడా మీరు విజిట్ చేయండి. అలాగే 3 జామ్తేన్ నైట్ మార్కెట్ అండి, ఆ జామ్తేన్ బీచ్ పక్కనే ఇది ఉంటుంది. సో మంచి ఫుడ్ అయితే తిన్నాం. ఇక్కడైతే ముసలి మాంసం కూడా మేము టేస్ట్ చేసామండి. 4 వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టెర్మినల్ 21. ఒక షాపింగ్ మాల్లోనే థీమ్ బేస్డ్ షాపింగ్ మాల్ అండి. ఒక షాపింగ్ మాల్లో మనం ఉంటూ అనేక కంట్రీస్ విజిట్ చేస్తున్నట్టు, వాళ్ళు ఫుడ్స్ తింటున్నట్టు వాళ్ళైతే డిజైన్ చేశారండి. సో దాని మీద ఫుల్ వీడియో చేసాము, ఆ వీడియో చూడండి. అలాగే శాంచురీ ఆఫ్ ట్రూత్ మేము విజిట్ చేయలేదు, కానీ బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండి, టైం ఉంటే విజిట్ చేయండి. అలాగే సఫారీ వరల్డ్ కూడా కంపల్సరీగా విజిట్ చేయండి, మాకైతే టైం లేదు. అలాగే కొరల్ ఐలాండ్ కూడా విజిట్ చేయండి, మాకైతే టైం లేదు. ఇవి వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. ఇంకా టైం ఉంటే ఇంకేమైనా చేయగలిగితే మీరు చేయండి. సో వీటి ఎంట్రన్స్ డీటెయిల్స్, వీటి ప్రైజింగ్, వీటి టైమింగ్స్, ఎలా రీచ్ అవ్వాలి అనేవన్నీ మా వ్లాగ్స్లో చేసాము, ఆ వ్లాగ్స్లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చాము, అవైతే చూడండి. సో ఇవి పటాయాకి సంబంధించిన డీటెయిల్స్ అండి. చాలా మంది బ్యాంకాక్ లేకపోతే బ్యాంకాక్ పటాయా ఈ 2 విజిట్ చేసి ఇక్కడితో స్టాప్ చేసేస్తారు, ఫుకెట్కి చాలా మంది వెళ్ళరు. బట్ మేమైతే ఫుకెట్ కూడా విజిట్ చేయాలని అయితే మేము డిసైడ్ అయ్యాం. సో మేము విన్నది ఏంటి అని అంటే పటాయా అండ్ బ్యాంకాక్ కొంచెం చీప్ ప్లేసెస్ అండి, అంటే చీపెస్ట్ ప్లేసెస్ కంపేరింగ్ టు ఫుకెట్. ఫుకెట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఎందుకంటే మేము ఫుకెట్లో ఉన్నప్పుడు వాటర్ యాక్టివిటీస్ కానీ ఏమి చూసినా కూడా కంపారిటివ్లీ ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. సో దానికోసమని ఫుకెట్ చాలా మంది స్కిప్ చేస్తారు, పటాయాతో స్టాప్ చేస్తారు. బట్ మేమైతే పటాయా నుంచి ఫుకెట్కి వెళ్ళాం. ఫుకెట్లో కంప్లీట్గా 5 days అయితే స్టే చేసామండి. సో ఫుకెట్లో మేము ఎలా స్పెండ్ చేసామో కూడా ఆ కంప్లీట్ వ్లాగ్స్ అని కింద డిస్క్రిప్షన్లో నేను మీ ప్లేలిస్ట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఇంపార్టెంట్ టిప్ అండి, మేము చేసిన పొరపాటు మీరు చేయకూడదని చెప్తున్నాము. సాధారణంగా థాయిలాండ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బీచ్ వేర్ కొనుక్కోవాలి, ఫ్లోరల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటారు. అది పొరపాటున కూడా మీరు ఇండియాలో కొనుక్కొని ఇక్కడికి రావద్దు, ఎందుకంటే ఇండియాలో కన్నా ఇక్కడ బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ రీజనబుల్ ప్రైస్కి, మంచి కలర్స్తో అయితే మనకు దొరుకుతాయండి. సో మీరు బ్యాంకాక్ కానీ, పటాయా కానీ, ఫుకెట్ కానీ ఎక్కడ షాపింగ్ చేసినా కూడా మీకు బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి. సో మీరు మాత్రం ఇండియాలో నుంచి కొనుక్కొని వచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేయకండి. సో ఇక్కడ వరకు మేమైతే పటాయా డీటెయిల్స్ ఇచ్చామండి. సో పటాయా నుంచి మేము మళ్ళీ ఫుకెట్కి జర్నీ అవుతున్నాం, ట్రావెల్ చేస్తున్నాము. సో పటాయా నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్యాంకాక్ అండి, డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. అక్కడ నుంచి డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఫుకెట్కి అయితే మేము వెళ్తున్నామండి, ఫ్లైట్ తీసుకున్నాము. సో చాలామంది అంటే మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్నాం కదండి, సో మాకు పర్ హెడ్ 5,000 పడిందండి రౌండ్ ట్రిప్. అంటే డాన్ మోయింగ్ ఎయిర్పోర్ట్, బ్యాంకాక్ టు ఫుకెట్, మళ్ళీ ఫుకెట్ టు బ్యాంకాక్కి 5,000 పడింది. చాలామంది సోలోగా ట్రావెల్ చేస్తున్నారు, బస్సు కానీ ఫెర్రీ కానీ ఆప్ట్ చేస్తారండి. మేము ఒకసారి గూగుల్ చేసినప్పుడు మాకు సేమ్ ప్రైజింగే పడిందండి. ఒక సైడ్ వెళ్ళడానికి 2,500 అలాగా అవుతుంది, బోట్ కానీ, ఫెర్రీ కానీ, లేకపోతే బస్సు కానీ. ప్లస్ జర్నీ టైం ఎంత అంటే 14 hours అండి. అదేం ఫ్లైట్ తీసుకుంటే గంటన్నరలో దింపేశారు. ఇంకోటి ఏంటంటే మాకు చాలా టైం బాగుండండి, ఇన్ని 14 hours జర్నీలో వేస్ట్ చేసే బదులు మనం ఫ్లైట్లో వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ రోజులు ఫుకెట్లో స్పెండ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే మేము అలా ఆప్ట్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్లీ మీ చాయిస్ అండి. సో మీరు బస్ కానీ, లేకపోతే ఫెర్రీ కానీ, లేకపోతే ఫ్లైట్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫ్లైట్ ఆప్ట్ చేసుకున్నాం. ఫైనల్లీ ఫుకెట్ రీచ్ అయిన తర్వాత మొదట వచ్చే ప్రశ్న ఏంటి అంటే ఫుకెట్లో ఎక్కడ ఉండాలి అని. సో బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ ఫుకెట్ వచ్చేసి పటాంగ్ ఏరియా అండి. ఇంక వేరే ప్లేస్ అయితే మేము చెప్పాం, ఎందుకంటే అంత నచ్చింది మాకు ప్లేసు. సో ఆ ప్లేస్లో అయితే మేము అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఈసారి అయితే చాలా లగ్జరీగా తీసేసుకున్నాము.
సో ఎందుకు అంటే మాకు ఆ ప్లేస్ అంత నచ్చేసింది, అపార్ట్మెంట్ అంత నచ్చేసింది. సో ఆ అపార్ట్మెంట్లో చక్కగా వండుకుని తిన్నాము. ఆ ఫుకెట్ టౌన్ అంతా చూస్తూ, ఆ వ్యూ చూస్తూ, ఆ బ్లూ స్కైస్, కొండలు, వర్షం పడడం, బీచ్ చూస్తూ, అలాగే ఇలా దిగి అడిగేస్తే బీచ్లో ఉంటాము. సో ఆ అపార్ట్మెంట్ని అయితే తీసేసుకున్నామండి. అయితే దీని మీద ఫుల్ టూర్ వీడియో చేశాము. ఆ ఫుల్ టూర్ వీడియోలోనే మీరు పటాంగ్ ఏరియాలో ఎక్కడ ఉండొచ్చు, చీప్ ప్లేస్లు ఇంకేంటి, ఇంకా బడ్జెట్ ప్లేస్లు ఏంటి, హోటల్స్ ఏంటి అనేవి కూడా మేము చెప్పాము. దాని మీద వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా చూడండి. దాంట్లో ఒకవేళ మీరు ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఆఫ్ చేసుకోకపోతే మీకు ఆ బడ్జెట్ ప్లేసెస్ చాలా ఉపయోగపడతాయి. దాంట్లో కూడా పటాంగ్ కాకుండా ఇంకా పీస్ఫుల్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలో కూడా చెప్పాము. ఆ వీడియోస్ అయితే చూడండి. అసలు మేము ఫుకెట్ వచ్చిందే ఫీఫీ ఐలాండ్ అలాగే జేమ్స్ బాండ్ ఐలాండ్ చూడడానికండి. బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అని మనం అనుకుంటే ఫస్ట్ ఫీఫీ ఐలాండే వస్తుంది. ఫీఫీ ఐలాండ్లో ఆ మాయా బే అండి. ఒక రకంగా చెప్పాలంటే అది మాకు ఏమంటారు, ఇంకా మా కళ్ళ ముందే తిరుగుతుంది. తిరగడమే కాదు కానీ మేము ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి వీడియో చేయాలనుకున్నామో అలాగే ఆ ఫీఫీ ఐలాండ్ మీద వీడియో అయితే చేయడం జరిగిందండి. చూపించడానికి, మీకు చూపించడానికే కాదు కానీ ఆ వీడియో చూసుకున్నప్పుడల్లా మేమే ఈ ప్లేస్కి వెళ్ళామా అని అనిపించింది. సో ఫీఫీ ఐలాండ్ మీద కంప్లీట్ టూర్ చేసామండి. ఎంత పడింది, ఎలా వెళ్ళాం, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది కొంచెం పెద్ద వీడియో, అది చూడండి. రెండోది జేమ్స్ బాండ్ ఐలాండ్ అండి. ఫీఫీ ఐలాండ్ చూసిన వాళ్ళు జేమ్స్ బాండ్ ఐలాండ్ చూడాలి అనుకుంటే చూడండి. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి రెండు ప్లేసెస్. ఒక రకంగా 20,000 ఒక్కొక్క దానికి ఖర్చు అయిపోతుంది ఒక ఫ్యామిలీగా వెళ్ళాలి అంటే. కాబట్టి మేము ఒకటే చూసాము. మీకు డబ్బులుంటే రెండు చూడండి. అలాగే కంపల్సరీగా విజిట్ చేయాల్సింది కారన్ బీచ్ అండి. ఇది చాలా పీస్ఫుల్ బీచ్. అలాగే పటాంగ్ బీచ్ అండి, ఏదైతే మెయిన్ బీచ్ ఉందో ప్లేస్లో ఉన్నామో అక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మేమైతే చేసాం చూడండి. అలాగే ఓల్డ్ ఫుకెట్ టౌన్ అండి, ఇది మిస్ కాకండి. ఇది ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అండి. షాపింగ్ అండి, చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. దాని మీద కూడా కంప్లీట్గా వీడియో చేసాం చూడండి. అలాగే బిగ్ బుద్ధ, థాయిలాండ్ వచ్చేసి బుద్ధిస్ట్ కంట్రీ కదా, ఎక్కడ చూసినవి కనపడతాయి. ఇది వచ్చి కొండ మీద ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఫేమస్ అండి. జంగ్ సిలోన్ అనే షాపింగ్ మాల్కి వెళ్ళాం. అక్కడ అన్నీ మేము కొనుక్కుని తిన్నాము. ఆ వ్లాగ్స్ కూడా మీకు ఉంటాయి. అలాగే స్ట్రీట్ షాపింగ్ అండి. స్ట్రీట్ షాపింగ్ అయితే మీరు మిస్ కొట్టద్దు. ఎందుకంటే మనం కొత్త కనబడితే కొత్త ఫుడ్స్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఆ 5 days ఉన్నాం కదా, 5 days ఉన్నప్పుడు మేము చక్కగా ఇంట్లో ఉంటే ఎలా ఉంటామో అలా షాపింగ్ చేసుకోవడం, కూరగాయలు కొని తెచ్చుకోవడం, తినడం, అలాగే బయట ప్లేసెస్ చూడడం, అక్కడ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇవన్నీ కంప్లీట్గా చేసామండి. బెస్ట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఫుకెట్ వెళ్ళి మంచి పని చేసామా అని అనిపించింది. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మా వ్లాగ్స్ చూసిన తర్వాత చాలామంది అడిగారండి, పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా, టీనేజర్స్ తీసుకెళ్ళొచ్చా అండి. సో ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, తీసుకెళ్ళొచ్చండి. మా పిల్లలతో మొత్తం మేము తిరిగేసాము బ్యాంకాక్, పటాయా, ఫుకెట్. బట్ తీసుకెళ్ళకూడని ప్లేసెస్ అయితే 3 వాటిల్లో ఉన్నాయండి. ఇటు బ్యాంకాక్ సైడ్ కూడా, అటు పటాయా సైడ్ కూడా నైట్ మార్కెట్ అని, అలాగే ఫుకెట్లో బాంగ్లా మార్కెట్ అని. ఒక రకంగా మీరు వెళ్ళకండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళకండి. ఎందుకంటే మన పిల్లలు అది నేర్చుకోకూడదంటే అది మనం చేసి చూపించాలి కంపల్సరీగా. కాబట్టి అలాంటి ప్లేసెస్లో కంప్లీట్గా మేము అడుగు కూడా పెట్టలేదండి. ఎందుకంటే వాల్యూస్ బోధించడమే కాదు కానీ వాల్యూస్ పాటించడం కూడా మనకు రావాలి. కాబట్టి అలాంటి వాటి కోసం అయితే ఇలాంటి ప్లేసెస్కి రాకండి. కాబట్టి మీ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే మంచి ట్రిప్ అయితే మీరు కంప్లీట్ చేయగలరు. లేదు జాగ్రత్తగా ఉండరు అనుకుంటే మీ పిల్లలకి ఒక బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో తప్పు చేయడం ఎంత తప్పో, తప్పు చూపించడం కూడా, తప్పు చేయించడం కూడా అంతే తప్పు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోండి. చక్కగా ధైర్యంగా తీసుకురండి. వెళ్ళకూడని ప్లేసెస్కి, రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్కి ముందే గూగుల్ చేసుకుని వెళ్ళకండి. అలాంటి ప్లేసెస్ మీకు తెలియక వెళ్ళి బ్యాక్ వచ్చినవి కూడా ఉన్నాయి. అవి ముందు వ్లాగ్స్లో చేసాం, ఆ వ్లాగ్స్ చూడండి. మీరు నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నారు అని చాలామంది అడిగినప్పుడు, అంటే నాకు తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు, నేను బ్యాంకాక్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే అన్నారండి. ఆ మాటకు నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళ ఉద్దేశంలో బ్యాంకాక్ అంటే అదే, లేదా పటాయా అంటే అదే, లేకపోతే ఫుకెట్ థాయిలాండ్ అంటే అదే. సో బ్యాంకాక్ అంటే ఇంకోటి ఏంటి అంటే మసాజ్ని కూడా బూత్ చేశారండి. సో అది ఏమంటారు,
ఒక మనకు శరీరానికి సంబంధించింది కదా దాన్ని కూడా బూత్ చేసి పడేశారు. అందుకనే అది చేసుకునే ధైర్యం కూడా మేము చేయలేకపోయాము. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ బ్యాంకాక్ ఈ థాయిలాండ్ సిరీస్లు చేసినప్పుడు వల్గర్ థంబ్నెయిల్స్ పెడుతూ లేకపోతే ఇంకేవేవో పెడుతూ జనాల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. మేము అలాంటివి చేయలేదండి, చేయబోం కూడా. సో అలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయకండి, వాటిని మీరు లవ్ చేయకండి, వాటిని ప్రోత్సహించకండి. ఈ మాట నేను చెప్పాలనుకున్నాను. ఇంకో మాట ఏంటి అంటే బ్యాంకాక్ అంటే అదే కాదండి, మేము అదర్ పార్ట్ని చూపించాం. అంటే థాయిలాండ్లో ఈ బ్యూటిఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయా, కల్చర్, ఫుడ్ అండి. ఫుడ్ అయితే మీరు పిచ్చెక్కిపోతారు. నేచర్, కల్చర్, సో అక్కడ మనుషులు అవన్నీ వదిలేసి వేరే దాన్నే కాన్సన్ట్రేట్ చేసే పనిలో చాలామంది ఉన్నారు. మేమైతే అలా చేయలేదు. ఒక గుడ్ ఇంపాక్ట్, ఒక మంచి ఇంపాక్ట్ చూసే వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. అదైతే ఇచ్చామని మేము అనుకుంటున్నాము. ఒకసారి మా వ్లాగ్స్ చూసి ఆ వ్లాగ్స్లో కమెంట్ చేయండి, నిజంగా మేము అలా చేసామా లేదా అనేది మాకు చెప్పండి. సో మేము ఏది మానిటరీ టర్మ్స్లో ట్రిప్ కాస్ట్ ఎంత అవుతుందని మేము చెప్పట్లేదండి. ఎందుకు చెప్పట్లేదు అంటే అది అసలు వర్కౌట్ కాదు. ఇదివరకు మేము చెప్పి చూసాము, అలా చేసాం. కానీ మేము ఆలోచించినప్పుడు అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంతకు అన్నారు ఇంతకు అవుతుందా ట్రిప్ అని ఆలోచిస్తే మాకైనంత మీకు అవ్వదు, మీకైనంత ఇంకొకరికి అవ్వదు. ఎందుకంటే మా ఫ్యామిలీ సైజ్ 5గురమే, మీ ఫ్యామిలీ సైజ్ 2 అయినప్పుడు సో మాకు ₹1,00,000 అయితే మీకు ఇంకా తక్కువే అవుతుంది. కాబట్టి నేను దేని బేస్ చేసుకుని చెప్పాలి. ఒకవేళ ఒకరిని బేస్ చేసుకుని చెప్పాను అనుకోండి, మీరు 2 ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది డిఫరెన్స్ వస్తుంది. అలాగే మేమేమో ఏమంటారు ట్యాక్సీలో ట్రావెల్ చేస్తాం, మీరేమో బస్సులో ట్రావెల్ చేస్తారు. సో దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మేమేమో కొంచెం ఫుడ్ వేరే తిన్నాం, మీరు వేరే ఫుడ్ తిన్నారు, అక్కడ తేడా వస్తుంది. సో ప్లేసెస్ చూసినప్పుడు మేమైతే దాన్ని ఛార్జ్ పెట్టి వెళ్ళాము. ఒకవేళ ఆ ప్లేస్ మీరు ఎగ్గొట్టారు అనుకుందాము, లేకపోతే ఆ ప్లేస్ విజిట్ చేయలేదు అనుకుందాం, ఇక్కడ ఛార్జెస్లో చాలా డిఫరెన్స్ వచ్చేసి ట్రిప్ చాలా గందరగోళంగా అవుతుందండి. కాబట్టి మేము బేసిక్ చేసింది ఏంటి అంటే మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత అవ్వచ్చు, ఆ ప్లేసెస్ ఏం విజిట్ చేసాము, ఆ ప్లేసెస్ ఛార్జెస్ ఎంత అనేవి క్లియర్గా మేము చెప్పాము. కాబట్టి మీ ఫ్యామిలీ సైజు బట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చక్కగా ప్రతిదాని వీడియో చూసి చెక్ చేసుకుంటూ వెళితే మీకు ఒక బడ్జెట్ అయితే వస్తుంది. ఒకటి కంపల్సరీగా అందరికీ అయ్యే బడ్జెట్ ఏదో అది క్లియర్గా చెప్పేసాం. ఏంటి అది, ఫ్లైట్ టికెట్స్ అందరికీ ఒకటే అవుతుంది. అంటే అటు ఇటు హోటల్ మళ్ళీ అలా చెప్పలేము. ఎందుకంటే మీరు కపుల్, మేమే అయితే 5గురం, కొంతమంది ఫ్యామిలీ, కొంతమంది సోలో, కాబట్టి అది చెప్పలేము. అలాగే ఫుడ్ కూడా మేము ఇది తిన్నాం కాబట్టి ఎంత అవుతుందని మేము చెప్పలేము. కాబట్టి ఏది చెప్పగలిగామో ఏది చెప్పొచ్చో అవి మాత్రం చెప్పాము. మిమ్మల్ని గందరగోళంలో పెట్టకూడదని మాత్రమే ఇలా చేసాము. ఒకవేళ మాకు వ్యూస్ కావాలి అంటే 30,000కి ట్రిప్ అయిపోద్దని చెప్పేసి ఇక్కడ ఏదో చెప్పేవచ్చు. అలా చెప్పి మిస్గైడ్ చేయకూడదు. మాకున్న అది ఏంటంటారు రెప్యుటేషన్ దెబ్బ తీసుకోకూడదని చాలామంది చెప్తున్నది వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని ఈ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. ప్రతి వీడియో మీద, అంటే హోటల్ వీడియోలో ఉందనుకోండి, ఆ హోటల్ వీడియో పూర్తిగా చూసి క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎంత పర్సన్సో అదే హోటల్కి చెక్ చేసుకుని చూడండి, అప్పుడు మీ బడ్జెట్ వస్తుంది. అలాగే ఫ్లైట్ టికెట్స్ అలాగే చెక్ చేసుకోండి, ప్లేసెస్ టు విజిట్ చెక్ చేసుకోండి. సో ఎందుకంటే ఇది ఫుల్ ట్రిప్ వీడియో అయినా సరే ప్రతి దాని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం అవ్వదు, గంట అయిపోతుంది. కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము, ప్రతి దాని మీద డీటెయిల్ వీడియో చేసాము. అక్కడైతే మీరు చూసి అన్ని డీటెయిల్స్ అయితే ఆ డీటెయిల్స్ అయితే మేము ఏ ప్లేసెస్ అయితే వెళ్ళామో ఆ ప్లేసెస్ డీటెయిల్స్, దాని ప్రైజెస్ అన్నీ ప్రతి వీడియోలో ఇచ్చాము. సో ఆ వీడియోస్ చూసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే సంపాదించుకోవచ్చు. దాట్స్ ఆల్ ఫర్ థాయిలాండ్స్ ఫుల్ టూర్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే యూస్ఫుల్ అని కింద కమెంట్స్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ అనౌన్స్మెంట్ తొందరలోనే చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్, bye, take care.